మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఈరోజు మనం చూడబోతా ఉన్నాము కోకోనట్ వాటర్ కొబ్బరి బోండాల ఎక్స్పెరిమెంట్. అంటే చాలామంది కూడా సమ్మర్లో ఇది చాలా హెల్ప్ అవుతుంది. కొబ్బరి బోండాలు వచ్చేసి మనము ఒక బాటిల్ తీసుకుంటే మేలా, లేదు అని అంటే ఒక్కొక్క కొబ్బరి బోండం తీసుకుంటే మేలా, ఏది క్వాంటిటీ వస్తుందని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఈరోజు వచ్చేసేసి నాకు ఈ కొబ్బరి బోండం కాస్ట్ వచ్చేసి 150 రూపాయలు అయితే తీసుకున్నారు. ఈచ్ వన్ వచ్చేసేసి 50 రూపీస్. తర్వాత ఈ బాటిల్ వచ్చేసేసి నాకు 100 రూపీస్ తీసుకున్నారు. ఇది 1 లీటర్ అనుకుంటారు చాలామంది. 1 లీటర్ అయితే కాదు, నియర్లీ 800 ml అయితే ఉంటుంది. సో ముందు మనము ఈ ఎక్స్పెరిమెంట్ చేసే కంటే ముందుగా, అంటే ఎందులో క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అని తెలుసుకునే దానికంటే ముందు, కొబ్బరి బోండాలు అనేవి, అంటే ఈ కొబ్బరి నీళ్ళు అనేవి ఈ సమ్మర్లో తీసుకుంటే చాలా వరకు స్వెట్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది మన బాడీ నుంచి. అంటే మన బాడీ నుంచి మనకు తెలియకుండానే మనము చాలా లవణాలను అయితే కోల్పోతూ ఉంటాము. వాటిని రీప్లేస్ చేయాలంటే ఈ సోడియం కావచ్చు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, అదేవిధంగా కాపరు, కాల్షియం, ఇవన్నీ కూడా మనకు పుష్కలంగా అందించే ఒక ఏకైక న్యాచురల్ రిసోర్స్ వచ్చేసేసి ఈ కొబ్బరి బోండము. చాలా వరకు ఏంటంటే దీన్ని ఎక్కువ మంది ఏమంటూ ఉంటారు, మనకు ఒక ఇన్స్టాంట్ ఎనర్జీ బూస్టర్ అని కూడా అంటూ ఉంటారు. అంటే ఒక సెలైన్ బాటిల్ బాడీకి ఎక్కిస్తే ఎంత యూజ్ ఉంటుందో ఒక కొబ్బరి బోండం తాగితే అంతగా యూజ్ ఉంటుందంటారు. ఒక 100 mlలో మనకు వచ్చేసేసి 19 నుంచి 20 క్యాలరీల శక్తి అయితే వస్తుంది, ఎనర్జీ అయితే వస్తుంది. చాలామంది అయితే కూల్ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు ఈ సమ్మర్ టైంలో. ఆ కూల్ డ్రింక్స్ కంటే కూడా ఈ కొబ్బరి బోండం అనేది చాలా మంచిది. న్యాచురల్గా మన బాడీకి శక్తిని అందించే కొబ్బరి బోండాన్ని అయితే తాగుదాం. సో ఒక్కసారి మనం వచ్చేసి ఈ 50 రూపాయలవి మనం వచ్చేసేసి 2 తీసుకున్నాము కొబ్బరి బోండాలు. 100 రూపాయలది ఒక బాటిల్ తీసుకున్నాము. ఒక్కసారి వీళ్ళు చెప్తున్నట్టు నిజంగానే ఇది 800 ml అయితే ఉంటుందా అనేది అయితే ఒక్కసారి చూద్దాం. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ చూడండి, 100 ml, 200 ml, 300 ml, ఈ విధంగా మనకైతే ఎంఎల్ క్వాంటిటీ అయితే కనపడతా ఉంటుంది. ఈ బాటిల్లో ఉన్న వాటర్ అసలు ఎన్ని ఎంఎల్ ఉన్నాయనేది చూద్దాం. చాలామంది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే పేషెంట్స్కి ఒక్కసారిగా వాళ్ళు నీరసంతో పడిపోయిన వారికి ముందు గ్లూకోజ్ వాటరు, లేదంటే ఈ కొబ్బరి బోండం నీళ్ళు అయినా తాగండి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంత శక్తివంతమైంది ఈ కొబ్బరి బోండం అనేది. 800 ml అన్నారు, కానీ 800 కూడా లేదు ఇక్కడ. మనకు కరెక్ట్గా చూస్తూ ఉన్నాము 700 ml కనపడుతూ ఉంది. ఇది ఓకే, చూసారు కదా. ఇప్పుడు వచ్చేసేసి దీన్ని పక్కన స్టోర్ చేసేద్దాం. ఈ కంటైనర్లో దీన్ని అయితే స్టోర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసేసి ఇంకో కంటైనర్ తీసుకున్నది, ఎందుకంటే దీన్ని డైరెక్ట్గా మనం ఇందులోనే వేయలేం కాబట్టి. చాలా వరకు ఏంటంటే కొబ్బరి బోండం అనేది ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆ దేవుడు ప్రసాదించిన ఒక ఔషధంలా కూడా భావిస్తూ ఉంటారు చాలామంది కూడా. ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఏమైనా మనం తాగామంటే అందులో చూస్తే ఖచ్చితంగా కెమికల్ మిక్స్ అయి ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కూడా ఈ కొబ్బరి బోండాలను అయితే తాగొచ్చు అని చెప్పేసి డాక్టర్సే కొన్ని వీడియోలలో కూడా చూపించారు. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు కూడా ఈ కొబ్బరి బోండాన్ని అయితే తాగొచ్చు. ఇది మనం చూస్తున్నాం కదా, 2 అంటే ఒక్కొక్క కొబ్బరి బోండం 50 రూపాయలు, 2 కొబ్బరి బోండాలు అయితే మనం కొట్టేసేసాము. ఇప్పుడు ఒక్కసారి క్వాంటిటీ చూద్దాము ఎంత వస్తుందో. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, 100 రూపాయలు ఖర్చు పెట్టి 2 కొబ్బరి బోండాలు తీసుకుంటే మనకు వచ్చింది కరెక్ట్గా 500, అంటే 1/2 లీటర్ కూడా రాలేదు. 500 ml కూడా రాలేదు. అంటే జస్ట్ దీన్ని 500 ml అనుకోవచ్చు అంతే, ఇంకా కొంచెం తక్కువగానే ఉంది. ఇక్కడ మనం చూసాం కదా, మార్క్ వేసాము, 700 ml వచ్చింది. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సింది,
టేస్ట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ బాటిల్కి పట్టేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న కొబ్బరి బొండాలు అయితే తీసుకొని ఎక్కువగా అంటే ఒక 3-4 కొబ్బరి బొండాలు అయితే నింపుతూ ఉంటారు, లేదంటే పెద్ద వింటే 2 చేస్తూ ఉంటారు. కొద్దిమంది అడిగేదాన్ని బట్టి మాకు 2 పెద్ద కొబ్బరి బొండాలే నింపండి అంటే ఓకే, కానీ ఏంటంటే చిన్న చిన్న కొబ్బరి బొండాలు నింపినప్పుడు ఏమైపోతుంది అంటే కొన్ని టేస్ట్ మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. దాదాపుగా అంటే ఇంకొక కొబ్బరి బొండం ఇంకొక 50 రూపాయలు అంటే 150 రూపాయలు మనం ఖర్చు పెడితే కానీ ఈ బాటిల్ మైన ఇక్కడ మనకు కనపడలేదు సింగిల్గా తీసుకున్న వాటిలో. కానీ టేస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉందేమో ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు బాటిల్ అయితేనే బెస్ట్ అన్నట్లుగా కనపడతా ఉంది, కానీ ఆ బాటిల్లో కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఈ కొబ్బరి బొండాన్ని కొట్టండి అని చెప్పేసి వాళ్ళతో చెప్తే బాగుంటుంది. లేదు అని అంటే కొన్ని టేస్ట్ లేనివి కూడా వాళ్ళు చిన్న చిన్నవి ఏవి ఉంటే అవి కొడతా ఉంటారు. ఇప్పుడు ఈ 2 టేస్ట్ చూద్దాం. ఇది వచ్చేసేసి మనకి ఈ కొబ్బరి బోండంలో ఉన్న నీళ్ళు, ఇది వచ్చేసి బాటిల్లో ఉన్న నీళ్ళు. కరెక్ట్గా చేస్తే ఒక 2 గ్లాసులు కూడా వచ్చేటట్టుగా కనపడలేవి. ఇది ఫ్రెండ్స్ ఒకసారి టేస్ట్ చూద్దాము. కొబ్బరి బోండంలో ఉన్న వాటర్ ఎట్లా ఉన్నాయి, ఇక్కడ ఈ బాటిల్లో తీసుకొని వచ్చిన వాటర్ ఎట్లా ఉన్నాయి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇది కొంచెం పుల్లగా ఉంది, అంటే ఒగురుగా పుల్లగా ఆ విధంగా ఉంది. ఇది ఇందులో వచ్చేసేసి స్వీట్నెస్ ఎక్కువ కనపడతా ఉంది. కొబ్బరి బొండం తీయగుందా పుల్లగుందా ఉప్పగుందా అనే దానికంటే ఏదైనా సరే మొత్తానికి ఇది హెల్తీ డ్రింక్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమ్మర్లో ఈ ఎండాకాలంలో ప్రతిరోజు ఒక కొబ్బరి బొండం తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే ఏదో బయట మనం ఇంట్లో ఉన్నప్పుడైతే ఏసీలు వేసుకొని బాడీ కూల్ చేసుకుంటూ ఉంటాము, కానీ మన బాడీ లోపల పార్ట్ కూల్గా ఉండాలి, మన బాడీ ఇన్నర్ హెల్తీగా ఉండాలి అని అంటే మాత్రం కొబ్బరి బొండాలు ఖచ్చితంగా రోజు ఒకటి తీసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ కొబ్బరి బొండాల గురించి అయితే మనం చేసాం. నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏది చేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.